హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూల్. నేను మీ హిస్టరీ నాగరాజ్. సో ఈరోజు మనం చాలా మంచి గుడ్ న్యూస్ వింటున్నాం. సో పోలీసు శాఖలో భారీగా ఖాళీలు అని మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఒక వార్తా పేపర్లోకి రావడం జరిగింది. సో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 1.5 సంవత్సరం, దాదాపు 1.5 year అవుతుంది దగ్గర. ఈ 1.5 yearగా ఇంతవరకు కూడా పోలీసు శాఖలో ఎటువంటి భర్తీలు చేపట్టలేదు. కానీ ఈరోజు మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారము హోంశాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఏమని? 11,639 ఖాళీలు పోలీసు శాఖలో ఉన్నాయి. దీన్ని వెంటనే రిక్రూట్ చేసేందుకు అనుమతి ఇవ్వండి అని చెప్పి హోంశాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీని మీద త్వరలోనే ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటుందని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. సో కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మనం అతి త్వరలోనే జనవరికంతా మనము ఆశించవచ్చు అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఈరోజు వచ్చినటువంటి ఈ సమాచారం ప్రకారము మొత్తం 16,639 ఉద్యోగాలలో ఎస్ఐ సివిల్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి? రాష్ట్రం మొత్తం కలిపి 182 ఎస్ఐ సివిల్ విభాగానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఏఆర్ విభాగానికి సంబంధించిన ఎస్ఐ పోస్టులు 116 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఏఎస్ఆర్ సిపిఎల్ విభాగంలో ఎస్ఐ పోస్టులు 18 ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఏపీఎస్పి విభాగానికి సంబంధించిన ఎస్ఐ పోస్టులు 53 ఉన్నాయి. అదేవిధంగా కమ్యూనికేషన్ విభాగానికి సంబంధించిన ఎస్ఐ పోస్టులు 61 ఉన్నాయి. పిటిఓ ఎస్ఐ విభాగానికి సంబంధించినటువంటి పోస్టులు 14 ఉన్నాయి. సో 182 + 116 18 53 61 14. సో ఇవి ఎస్ఐకి సంబంధించినటువంటి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీలుగా చెప్పుకోవచ్చు. సో దీన్ని టాలీ చేస్తే 244 ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ సివిల్ విభాగంలో పోలీస్ కానిస్టేబుల్ తీసుకున్నట్టయితే 3,622 ఖాళీలు. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ విభాగానికి తీసుకున్నట్టయితే 2,000 ఖాళీలు. అదేవిధంగా ఏపీఎస్పి పోలీస్ కానిస్టేబుల్ తీసుకున్నట్టయితే 4,587 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సో వీటన్నింటిలో పోల్చుకుంటే మనకు కానిస్టేబుల్ ఏపీఎస్పి విభాగానికి సంబంధించినటువంటి ఖాళీలే మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ నుండి 475 ఖాళీలు ఉన్నట్లు. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ విభాగానికి సంబంధించి 15, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ విభాగానికి సంబంధించి 198. ఓకేనా? కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించి 298 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో మొత్తానికి సంబంధించి 11,639 ఖాళీలు, 39 పోస్టులు ఖాళీగా ఉన్నది. సో ఈ యొక్క హోంశాఖ విభాగంలో పోలీసు శాఖలో ఈ ఉద్యోగ కొరత అనేది ఎక్కువగా ఉంది. ఈ ఉద్యోగ కొరత ఖాళీలు పోలీస్ శాఖను వేధించేటువంటి ఈ కార్యక్రమంలో శాంతి భద్రతలను కాపాడేటువంటి ఈ ప్రభుత్వ కాలంలో త్వరితగిన ఈ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేసేటువంటి ఆస్కారం నిండుగా ఉన్న ఈ తరుణంలో అభ్యర్థులందరూ కూడా మీ కోచింగ్ను, మీ ప్రిపరేషన్ను ఇలాగే కంటిన్యూ చేయాలని,
సో నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఇప్పటి నుండి మీ యొక్క ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయాలని కోరుకుంటూ మీకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, సమయం లేదు, మీరు వెంటనే ప్రిపరేషన్స్ ఇప్పటి వరకు ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఉంటారో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు కంటిన్యూ చేయండి. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయండి. సో ఆర్ఎస్ అకాడమీ కర్నూలు వారి నాయకత్వంలో, నేతృత్వంలో మనం ఎన్నో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా ఆఫ్లైన్ క్లాసెస్ రన్ చేస్తున్నాం. గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎస్ఐ కానిస్టేబుల్ ఇక్కడ క్లాసెస్ చెప్తున్నాం. అదేవిధంగా జనరల్ స్టడీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఎక్కువ ఫోకస్ పెడుతున్నటువంటి కోచింగ్ సెంటరు ఆర్ఎస్ అకాడమీ. ఓకేనా? సో మీకు ఎవరైనా కోచింగ్ కావాలనుకుంటే జాయిన్ కండి. వివరాలకు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు వారికి కాల్ చేసి రిమైనింగ్ వివరాలన్నీ కూడా కనుక్కోండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. నేను మీ హిస్టరీ నాగరాజ్. సో ఈరోజు మనం జైన బౌద్ధ మతాల్లో భాగంగా ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండియన్ హిస్టరీలో లాస్ట్ ప్రీవియస్ బిట్స్ ఏవే వచ్చాయి, ఓకేనా, ఈ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కానీ, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనకు ప్రీవియస్ బిట్స్ ఏవే వచ్చాయి అనేది మనం ఇక్కడ ప్రెజెంటేషన్ ఇస్తున్నాం. ఈ ప్రీవియస్ బిట్స్ని ఒకసారి మనము చూద్దాం. సో ఇంతకుముందు మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన బిట్ ఏమి అంటే, స్తూపం అనే పదాన్ని మొదటిసారిగా ఎక్కడ ఉపయోగించారు? ఋగ్వేదంలో ఉపయోగించారా, లేదా జాతక కథలో ఉపయోగించారా, అర్థశాస్త్రంలో ఉపయోగించారా, అష్టాధ్యాయి అనేటువంటి గ్రంథంలో ఉపయోగించారంటే, సో ఈ స్తూపం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా మనకు ఋగ్వేదంలో ఉపయోగించడం జరిగిందనమాట. ఓకేనా? సో నెక్స్ట్ బిట్టు, బౌద్ధ మతంలోని హీనయాన, మహాయాన శాఖల మధ్య ప్రాథమిక తేడా ఏమిటి అన్నాడు. సో బౌద్ధ మతంలో ఈ హీనయానము, మహాయానం అనేటువంటి 2 శాఖలు ఉంటాయి. ఇది 4వ బౌద్ధ సమావేశం జరిగింది మనకు. ఈ 4వ బౌద్ధ సమావేశము క్రీస్తు శకం 78వ సంవత్సరంలో జరిగింది. ఓకేనా? క్రీస్తు శకం 78వ సంవత్సరంలో జరిగింది ఈ 4వ బౌద్ధ సమావేశము. ఈ 4వ బౌద్ధ సమావేశంలో బౌద్ధ మతం 2 శాఖలుగా విడిపోయింది. ఒకటి మహాయానము, రెండోది హీనయాన అనే శాఖలుగా విడిపోయింది. ఓకేనా? సో ఈ రెండింటికి మధ్య ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమి అని అడిగాడు, ప్రాథమిక తేడా ఏమి అని అడిగాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏముంది? అహింసపై నమ్మకం. సో 2 శాఖలకి అహింసపై నమ్మకమే ఉంది. ఓకేనా? అహింసపై నమ్మకం ఉంది. కులరహిత సమాజం 2 హీనయానము, మహాయానము 2 శాఖలు కూడా కులరహిత సమాజాన్నే ఆశించింది. అంటే ఇక్కడ వీళ్ళు ఎందుకు బౌద్ధ మతాన్ని స్వీకరించాల్సి వచ్చిందంటే, ఎందుకు బౌద్ధ జైన మతాలు ఆవిర్భవించాయంటే, మన భారతీయ సమాజంలో వేద నాగరికత కాలంలో ఈ బ్రాహ్మణ ఆధిపత్యం ఎక్కువగా అయిపోవడం వల్ల, ఈ బ్రాహ్మణ ఆధిపత్యం ఎక్కువైపోయి బ్రాహ్మణులు తమ కింది వర్ణాల వారైన క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల పైన ఆధిపత్యం చలాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ కింది వర్ణాల వారు ఈ బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా, బ్రాహ్మణ వర్ణానికి వ్యతిరేకంగా, అదేవిధంగా వేదాల్లో చెప్పినటువంటి యజ్ఞయాగాలు, కర్మకాండాది క్రతువులను వ్యతిరేకిస్తూ ఈ బౌద్ధ జైన మతాలను ఏర్పాటు చేశారు. కాబట్టి కులరహిత సమాజం రెండిటికి కామన్ పాయింట్ అది. నెక్స్ట్ స్తూపాల ఆరాధన, ఇది కూడా రెండింటికి కామన్ పాయింట్ గానే చెప్పుకోవచ్చు. ఓకేనా? సో వీటి మధ్య తేడా ఏమంటే దేవుడు మరియు దేవతల ఆరాధన. మహాయానము విగ్రహారాధనను సమర్థించింది, బుద్ధుణ్ణి ఒక దేవుడిగా పూజించారు వీళ్ళు మహాయానులు. హీనయానులు విగ్రహారాధనను వ్యతిరేకించింది, వాళ్ళు కేవలం బుద్ధుణ్ణి ఒక గురువుగా మాత్రమే భావించారు. కాబట్టి ఆన్సర్ సి. మన నెక్స్ట్ బిట్టు, ఈ క్రింది బౌద్ధ గ్రంథాలలో ఏది సన్యాసుల జీవన నియమాలను కలిగి ఉంది? సో ఏ గ్రంథంలో, ఏ బౌద్ధ మత గ్రంథంలో
బౌద్ధ సన్యాసులు జీవితంలో పాటించాల్సిన నియమాల గురించి ఏ బౌద్ధ మత గ్రంథం చెబుతుంది అని అడిగాడు. దిగనేకయ్యనా, వినయ పీఠికమా, అభిధమ పీఠికమా, విభాషా శాస్త్రమా అని అడిగాడు. సో దీనికి ఆన్సర్ వినయ పీఠిక. ఈ వినయ పీఠిక అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే ఉపాలి. ఎవరు రాశారు? ఉపాలి రాశాడు. ఓకేనా. ఈ వినయ పీఠికం అనే గ్రంథము మొదటి బౌద్ధ సమావేశంలో రాయబడింది ఉపాలి చేత. ఈ గ్రంథంలో సన్యాసుల జీవిత నియమాలను, అంటే బౌద్ధ సన్యాసులు ఎలాంటి నియమాలను కలిగి ఉండాలి అనేటువంటి విషయాలు ఈ వినయ పీఠికం అనే గ్రంథంలో మనకు ఉందన్నమాట. నెక్స్ట్ 4వ బౌద్ధ సమావేశం ఎవరి కాలంలో జరిగింది అన్నాడు. ఓకేనా. 4వ బౌద్ధ సమావేశము క్రీస్తు శకం 78వ సంవత్సరంలో జరిగింది. అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? కనిష్కుడా, అశోకుడా, హర్షవర్ధనుడా, మినాండరా అంటే కనిష్కుడు. ఓకేనా. కనిష్కుని పరిపాలనా కాలంలో కాశ్మీర్లోని కుందలవనం అనే ప్రాంతంలో ఈ 4వ బౌద్ధ సమావేశం అనేది జరిగింది అని చెప్పొచ్చు. నెక్స్ట్ 2వ బౌద్ధ సమావేశం ఎక్కడ జరిగింది అన్నాడు. రాజగృహణ, వైశాలిన, పాటలిపుత్రమ, కాశీన అంటే 2వ బౌద్ధ సమావేశము క్రీస్తు పూర్వం 383వ సంవత్సరంలో వైశాలి అనే ప్రాంతంలో జరిగింది. 383వ సంవత్సరంలో వైశాలి అనే ప్రాంతంలో జరిగింది 2వ బౌద్ధ సమావేశము. ఓకేనా. సో ఉత్తర భారతంలో కరువు వచ్చినప్పుడు చంద్రగుప్త మౌర్యుడితో పాటు ఎవరు దక్షిణానికి వచ్చినట్లు తెలుస్తున్నది. అంటే వర్ధమాన మహావీరుడు చనిపోయిన ఒక 150 సంవత్సరాల తర్వాత మగధలో, ఉత్తర భారతదేశంలో మగధలో తీవ్రమైన కరువు వచ్చిందనమాట. ఆ కరువు తట్టుకోలేక భద్రబాహుడు అతని అనుచరులు కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెలగొల అనే ప్రాంతానికి వచ్చేశారు. వారితో పాటు చంద్రగుప్త మౌర్యుడు కూడా కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెలగొల అనే ప్రాంతానికి వచ్చి అక్కడ సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించినాడు. ఓకేనా. సో ఆ చంద్రగుప్త మౌర్యునితో పాటు ఎవరు దక్షిణానికి వచ్చినా తెలుస్తుందంటే భద్రబాహుడు. ఓకేనా. ఆ భద్రబాహుడు అతని అనుచరులు, వాళ్ళతో పాటు చంద్రగుప్త మౌర్యుడు, వీళ్ళంతా కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెలగొల అనే ప్రాంతానికి వస్తారు. ఈ కింది వానిలో పీఠికంలో కానిది పీఠికంలోనిది కాదు అన్నాడు. పీఠికము అంటే త్రిపీఠికాలు. ఈ కింది వానిలో త్రిపీఠకాలలో కానిది ఏది అన్నాడు. త్రిపీఠికాలు అంటే ఏవేవి? ఒకటి సుత్త పీఠిక, రెండోది వినయ పీఠిక, మూడోది అభిధమ్మ పీఠిక. ఈ మూడింటిని మనం త్రిపీఠకాలు అని పిలుస్తాం. ఇట్ వాస్ ద సాక్రెడ్ బుక్స్ ఆఫ్ బుద్ధిజం. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు ఇవి. సో ఇక్కడ ఏమిచ్చాడు? ఈ కింది వాణిలో పీఠికములో కానిది ఏది అన్నాడు. అంటే త్రిపీఠికాల్లో కానిది ఏది అన్నాడు. మహావంశన, అభిధమ్మ, వినయ, సుత్త. సో ఏది? సుత్త త్రిపీఠికాల్లో ఒకటి, వినయ త్రిపీఠికాల్లో ఒకటి, అభిధమ్మ త్రిపీఠికాల్లో ఒకటి. కానిదేది? మహావంశ. ఓకేనా. నెక్స్ట్ బౌద్ధ సంఘంలో చేరడానికి అనుమతి పొందిన తొలి మహిళ ఎవరు అంటే గౌతమ బుద్ధుని యొక్క తల్లి గౌతమి ప్రజాపతి. ఓకేనా. ఆమెనే గౌతమి అని చెప్పారు. గౌతమి ప్రజాపతి ఈమె బౌద్ధ సంఘంలో చేరడానికి అనుమతి పొందిన మొట్టమొదటి మహిళ. ఓకేనా. బుద్ధుడు బౌద్ధ మత సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఓకేనా. ఇది భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి బౌద్ధ సంఘంగా చెప్పుకోవచ్చు. ఈ సంఘంలో చేరడానికి స్త్రీలకు ఫస్ట్ అలో ఉండేది కాదు. ఓకేనా. కానీ అలో లేకపోయినప్పటికీ గౌతమి ప్రజాపతి అందులో జాయిన్ అయిందనమాట. ఓకేనా. సో ఇది గౌతమి. బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని ఇచ్చిన ప్రదేశం ఏది అంటే సారనాథ్. అంటే బుద్ధుడు జ్ఞానోదయం అయిన తర్వాత అతను మొట్టమొదటిసారిగా బోధనలు ఎక్కడ చేశాడంటే సారనాథులోని జింకల వనం అనే పార్కులో చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ బౌద్ధ మతం మొదటిసారిగా 2 వర్గాలుగా చీలిపోయినది ఏ బౌద్ధ సంగీతిలో? సో బౌద్ధ మతం మొట్టమొదటిసారిగా 2 శాఖలుగా చీలిపోయింది. ఒకటి మహాసాంఘిక,
రెండోది స్థవిరవాద. స్థవిరవాద ఈ విధంగా రెండు శాఖలుగా చీలిపోయింది. ఏ సమావేశంలో అంటే వైశాలిలో జరిగిన రెండవ బౌద్ధ సమావేశంలో బౌద్ధ మతం మొట్టమొదటిసారిగా రెండు శాఖలుగా చీలిపోయింది. నెక్స్ట్, అభిధమ్మ పీఠికలోని కథావత్తును రచించింది ఎవరు? అభిధమ్మ పీఠికలో కథావత్తు అనే భాగాన్ని రాసింది కూడా మొగలిపుత్త తిస్స. ఓకేనా, మొగలిపుత్త తిస్స. బౌద్ధ సన్యాసుల విశ్రాంతి ప్రదేశాలను ఏమంటారు? ఓకేనా, ఆరామమా, చైత్యమా, విహారమా, స్తూపం అంటే విహారము. విహారము అంటే అర్థం ఏమంటే బౌద్ధ సన్యాసుల యొక్క విశ్రాంతి మందిరాలు. ఓకేనా, రెస్ట్ ప్లేసెస్. మిలింద పన్హా అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే నాగసేనుడు. ఓకేనా, ఈ నాగసేనుడు ఇండో గ్రీకు రాజైన ఓకేనా ఇండో గ్రీకు రాజైన మినాండర్ ఆస్థాన కవి. ఓకేనా, మినాండర్ ఆస్థాన కవి ఈ నాగసేనుడు. ఈ నాగసేనుడు రాసిన గ్రంథమే మిలింద పన్హా అనేటువంటి గ్రంథం. నెక్స్ట్, వినయ పీఠికను రాసింది ఎవరు అంటే అసుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక. దీన్ని త్రిపీఠకాలు అంటాం. ఈ త్రిపీఠకాల్లో వినయ పీఠికను రాసింది ఆనందుడు. ఓకేనా, ఆనందుడు. నెక్స్ట్, ఎవరి సహాయంతో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అంటే ఉపగుప్తుడు అనే 5 years బాల సన్యాసి యొక్క సహాయంతో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడని చెప్పొచ్చు. ఓకేనా, సో ఇవి మనకు బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్రీవియస్ ప్రశ్నలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ మరిన్ని క్వశ్చన్స్తో మరొక క్లాసులో మనం కలుద్దాం. అంతవరకు జై హింద్.